Hello everyone, welcome to this section, and in this section we are going to discuss Red Data Book, and it is very important current affair topic. Idi current affair and some GK concepts ni kuda ikkada mana cover cheyochu. So ee concept ni explain chese mundara just meeku oka chinna information I will explain, that is అసలు రెడ్ డేటా బుక్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం డైనోసార్స్ గురించి వినే ఉంటాం. సో డైనోసార్స్ మనం విన్నాం లేదా హాలీవుడ్ మూవీస్ లాంటి వాటిలో చూసుంటాం. బట్ వీఆర్ రైట్ నౌ అనేబుల్ టు సీ ద డైనోసార్స్. మనం ఇప్పుడు వాటిని చూడలేం ఎందుకంటే అవి అంతరించిపోయాయి. ద నెక్స్ట్ వన్ స్పారోస్, పిచ్చుకలు. సో అవి చాలా తక్కువ ఉన్నాయి, కష్టం చూడడానికి. సో అంతరించి పోబోతున్నాయి. దట్ మీన్స్ దే ఆర్ రెడీ టు ఎక్స్టింక్ట్. సో అలాగే టైగర్స్, దే ఆర్ థ్రెటెండ్. సో వాటి పాపులేషన్ తగ్గడానికి కూడా ప్రమాదం ఉంది. సో ఇట్లా కేటగరైజ్డ్ అనమాట. మనకి ఎర్త్ మీద డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ స్పీషీస్, డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మనిషి 100 years లైఫ్లో, ఒక పర్సన్ 100 years లైఫ్లో ఓన్లీ 0.5% ఆఫ్ యానిమల్స్ మాత్రమే చూడగలరు, అండ్ 1 to 5% or 10% ఆఫ్ యానిమల్స్ మాత్రమే వినగలం. సో దాట్ మచ్ ఆఫ్ వాస్ట్ యానిమల్స్ ఆర్ దేర్ ఆన్ ద ఎర్త్. సో వీటన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలా. సో ఏవి థ్రెట్లో ఉన్నాయి, వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఏవి అసలు మన ఎర్త్ మీద ఒకప్పుడు ఉండేవి లేవు అని తెలియాలా. సో ఇవన్నీ లిస్ట్ని మనకి సాగ్రిగేట్ చేసి ఆ లిస్ట్ని ఇన్ఫర్మేషన్ వరల్డ్కి ఇవ్వడానికి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ రెడ్ డేటా బుక్ని స్టార్ట్ చేసింది. సో దాట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ IUCN. సో IUCN అబ్రివేషన్ కూడా మనకు అవసరం. దట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN established in 1948 and headquarters located in Switzerland. సో దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ కన్జర్వేషన్ అని ఇక్కడ మీకు ఉంది. కన్జర్వేషన్ అంటే అర్థం పరిరక్షణ లేదా సంరక్షణ. యానిమల్స్ని కాపాడడం కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది దీనిని లాంచ్ చేయడం జరిగింది, రెడ్ డేటా బుక్ని. దీనినే IUCN రెడ్ లిస్ట్ అని కూడా పిలవచ్చు. మీకు కరెంట్ అఫైర్స్లో కానీ, MCQస్లో కానీ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కడైనా IUCN రెడ్ లిస్ట్, రెడ్ డేటా బుక్ అని మీకు కనిపిస్తే అండ్ ద టూ నేమ్స్ ఆర్ సేమ్. నౌ సో ఈ IUCN ఏం పబ్లిష్ చేస్తుంది, విచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ పబ్లిష్డ్. So they are published threatened plant and animals. This is one of the UPSC previous question. Prelims lo ichcharandi. And IUCN published which kind of things ante threatened plant and animals. ఏవైతే హాని ఉన్నాయో సో ఆ యానిమల్స్ని, ప్లాంట్స్ని ఇది మనకి పబ్లిష్ చేస్తుంది. అయితే ఇది పబ్లిష్ చేయడం కూడా ఈ డేటా బుక్లో మనకి 9 కేటగిరీస్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దే ఆర్ గివెన్ 9 కేటగిరీస్. యూ కెన్ సీ హియర్ ద ఫస్ట్ వన్, డేటా డెఫిషియంట్. అంటే మనకి డేటా సరిగ్గా లేకపోవడం, అవి ఎక్కడ ఉన్నాయి, అసలు అవి ఎంత పర్సెంట్ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి. దెర్ ఈస్ నో పర్టిక్యులారిటీ అబౌట్ దట్ యానిమల్స్, స్పీషీస్. ద నెక్స్ట్ వన్, లీస్ట్ కన్సర్న్. సో దాన్ని కన్సర్వ్ చేయడానికి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నవని చెప్పొచ్చు, లేదా చాలా తక్కువ థ్రెట్ ఉన్నవని కూడా చెప్పొచ్చు. సో లీస్ట్ కన్సర్న్లోకి వస్తాయి, LC. ద నెక్స్ట్ వన్, నియర్ థ్రెటెండ్. ఏవైతే ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయో లేదా వాటి సంఖ్య తగ్గిపోవడానికి దగ్గరగా ఉన్నాయో నియర్ థ్రెటెండ్. వల్నరబుల్. సో వల్నరబుల్ అంటే అర్థం అంటే దీనమైన అంటాం కదా, దే ఆర్ ఇన్ రిస్క్. ద నెక్స్ట్ వన్, ఎండేంజర్డ్. హై రిస్క్లో ఉన్నాయి. అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ మీన్స్ రెడీ టు ఎండ్, ఇంకా అంతరించిపోవడానికి రెడీగా ఉంటే దానిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని పిలుస్తాం. ద నెక్స్ట్ వన్, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే జనరల్గా మనకి కొన్ని యానిమల్స్ ఒక పర్టిక్యులర్ ఏరియాలో పెరుగుతాయి. సో వాటి ఏరియాలో కాకుండా ఇంకా డిఫరెంట్, ఎగ్జాంపుల్ జూ కానీ, లేకపోతే నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, సో వేరే ఏరియాస్లో కూడా దాన్ని పెంచడం జరుగుతుంది. సో ఇట్స్ నాట్ న్యాచురల్. సో అవి ఎక్కడైతే పెరుగుతాయో అక్కడ మొత్తం వాటి పాపులేషన్ కనబడకుండా పోవడం, ఎక్స్టింక్ట్ అయిపోతే, సో వాటి ప్రెజెన్స్ వేరే చోట ఉన్నా సరే సో దానిని ఏమని పిలుస్తామంటే ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అని పిలుస్తాం. ద నెక్స్ట్ వన్, ఎక్స్టింక్ట్, ఇంకా అంతరించిపోయింది. లెపర్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్టింక్ట్. సో చిరుతపులి ఇండియాలో అంతరించిపోయాయండి. ఇది న్యూస్లో కూడా ఉంది. బికాస్ ఆఫ్రికన్ leopard is there. So మనకి ఆఫ్రికన్ లెపర్డ్, ఏషియన్ లెపర్డ్, 2
డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. సో ఏషియన్ లెపర్డ్ వచ్చి మనకి ఇరాన్లో ఉంది. సో ఆఫ్రికన్ లెపర్డ్ ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్ దట్ సౌత్ ఆఫ్రికన్ రీజియన్. సో ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డిసైడెడ్ whatever that Asian leopard is there or African leopard is there, దాన్ని ఇండియాలోకి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ సంరక్షించాలా, దాని సంఖ్యను పెంచాలి, లెపర్డ్ సంఖ్యను డిసైడ్ అయింది. బట్ ఇరాన్ ఈజ్ నాట్ రెడీ టు షేర్ దేర్ ఏషియన్ లెపర్డ్ విత్ ఇండియా. సో అందుకని మనం ఇప్పుడు దేన్ని ఆప్ట్ చేసుకున్నామంటే ఆఫ్రికన్ లెపర్డ్. సో అందుకని ఎక్స్టింక్ట్ లిస్ట్లో లెపర్డ్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది, చిరుతపులి. ద నెక్స్ట్ వన్ నాట్ ఎవాల్యుయేటెడ్, దిస్ ఈజ్ నాట్ కన్సిడర్, అంటే లెక్కలోనికి రానిది, కౌంట్ చేయలేనిది, ఇట్లా పిలుస్తాం. ఇక్కడ థ్రెటెండ్ అంటే 3 వస్తాయండి. 3 categories ఆర్ దేర్ అండ్ దే ఆర్ వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. వేటి సంఖ్య అయితే లెస్ దెన్ 50%, ఒక పర్టిక్యులర్ యానిమల్ జాతి 50% కన్నా తక్కువ ఉంటే విత్ ఇన్ 10 years 10 సంవత్సరాల్లో దాని పర్సంటేజ్ 50% తగ్గిపోతే సో దట్ ఈస్ వల్నరబుల్. ఒకవేళ దాని యొక్క ఏదైతే ఆ పర్టిక్యులర్ యానిమల్స్ 10 yearsలో 70% తగ్గిపోతే సో దట్ ఈస్ కాల్డ్ ఎండేంజర్డ్. ఒకవేళ అవి 90% దాకా తగ్గిపోతే దట్ ఈస్ నోన్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఈ మూడింటిని కలిపి థ్రెటెండ్ కేటగిరీ అని చెప్పి అంటారు. సో IUCN రిలీజెస్ ఎవ్రీ టైమ్ దిస్ థ్రెటెండ్ కేటగిరీ మోస్ట్ ప్రాబబ్లీ, అండ్ దిస్ లిస్ట్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్స్ and it is a main point, main concept of examination view. So ఇవి మాత్రమే మనం చూస్తాం. సో IUCN recent current affair 2020 current affair IUCN mentioned 132 species in India are critically endangered. That means they are 90%, they are less than 90%. Example ga cheppali ante we have a lot of animals are there, animals kavachu, birds kavachu. Example I will give you red panda. You can consider red panda. It's a very rare animal which is located in northeast India. చూడడానికి ఒక టెడ్డీ బేర్ ఎట్లా ఉంటుందో సో సేమ్ కైండ్ ఆఫ్ క్యూటెస్ట్ యానిమల్ రెడ్ పాండా. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది. ఇట్ ఈస్ రెడీ టు ఎండ్. అంటే ఇప్పుడు నేను నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది అని చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండేది అని చెప్పుకోవాలి. సో దట్ స్టేజ్ ఈజ్ రైట్ నౌ ఫర్ దట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ యానిమల్స్ అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ అండి. నా మనకి ఇప్పుడు IUCN ప్రజెంట్ ఇచ్చిన లిస్ట్లో అంటే న్యూ లిస్ట్లో వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే వన్ ఈజ్ వల్నరబుల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎండేంజర్డ్. ఇండియాలో వల్నరబుల్ అండ్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఏమున్నాయో సో వాటిని డిస్కస్ చేస్తాం. అవి మీకు ఎగ్జామ్కి అవసరం. డెఫినేషన్స్ అండ్ దిస్ థియరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామ్, ఓన్లీ UPSC ప్రిలిమ్స్ అండ్ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ వైజ్ అనలిటికల్ క్వశ్చన్స్. For SSC or NTPC they will ask questions. So వాళ్ళు ఎట్లా అడుగుతారు అంటే which animal in India according to IUCN list in endangered. సో endangered IUCN లిస్ట్ ప్రకారం ఏ యానిమల్ ఎండేంజర్డ్లో ఉంది, ఏ యానిమల్ వల్నరబుల్లో ఉంది, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రివైజ్ చేద్దాం, డిఫరెంట్గా డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఈ యానిమల్స్ నేమ్స్ మనం ఎప్పుడు రేర్గా విని ఉంటాం, చాలా తక్కువ మంది విని ఉంటారు. నార్మల్గా మనకి లయన్ లేకపోతే మనకి లైక్ ఏమంటాం టైగర్, స్నో లెపర్డ్, రాయల్ వైట్ బెంగాల్ టైగర్, ఈగల్. సో ఇట్లాంటివి మనం ఎక్కువగా విని ఉంటాం. బట్ ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ వస్తాయి కాబట్టి సో ఆ నేమ్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇండియన్ మ్యాప్ ద్వారా వి విల్ రివైజ్ అండ్ వి విల్ రిమెంబర్. ఇక్కడ ఇంకొక విషయం అండి, జనరల్గా this category whatever that endangered and vulnerable species are there so వాటిని ఎట్లా చెప్తారు అంటే మామ్మల్స్, రెప్టైల్స్, బర్డ్స్ ఇట్లా చెప్తారు. మనం అలా కాదు. ఇన్ ఇండియా whatever vulnerable and as well as endangered species are there according to IUCN we are divided into these categories like the animals which are threatened in Western Ghats and Eastern Ghats, the animals which are threatened in Northeast India, the animals which are threatened in Himalayan region అండ్ డెజర్ట్ రీజియన్. ల్యాండ్ ఫామ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. హిమాలయాల్లో ఏవి ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏవి ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయి, మన సౌత్ ఇండియాలో ఏవి ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయి. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకుందాం. సో ఫస్ట్ వీ విల్ సీ దట్ ద యానిమల్స్ విచ్ ఆర్ ఎండేంజర్డ్. సో ఎండేంజర్డ్
అంటే హై రిస్క్లో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ ఘాట్స్లో వాటిని చూద్దాం.